ఉగాది అంటే అచ్చమైన అసలు సిసలైన తెలుగింటి పండుగ. తెలుగువారికి ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోనూ తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటారు. కాకపోతే అక్కడ ఈ పండుగను వారి భాషలో పిలుస్తారు. ఆంగ్ల సంవత్సరాది జనవరి 1తో మొదలై తెలుగు సంవత్సరం ఉగాది పండుగతో మొదలవుతుంది. న్యూ ఇయర్ కి నెంబర్లు ఉన్నట్టే తెలుగు సంవత్సరాదికి కూడా ఏడాదికో పేరుతో ప్రారంభమవుతుంది. జనవరి అంటే డిసెంబర్ వరకు ఇంగ్లీష్ నెలలున్నట్లే చైత్రం నుంచి ఫాల్గుణం వరకు 12 తెలుగు నెలలుంటాయి. అప్పుడప్పుడు అధిక మాసాలు వస్తే 13 నెలలు కూడా ఉంటుంటాయి. అసలు ఉగాదిని ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న పురాణ కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం. ఉగస్య ఆది అనేదే ఉగాది పండుగ. జన్మ ఆయుషు అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు, ఈ రెండింటిని కలిపి ఉగాది అంటారు. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ ఆయుషు అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు, ఈ రెండింటిని కలిపి ఉగాది అంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించడాన్ని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠనాథుడైన విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి వేదాలను హరించిన సోమకుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పచెప్పడం. శాలివాహనుడు పట్టాభిషిక్తుడే శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిలింది కూడా ఉగాది నాడే అని పురాణాల్లో చెప్తారు. అంతేకాదు ఉగాది నాటికి చెట్లని ఆకురాలి కొత్తగా చిగురిస్తాయి. ఈ సమయంలో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలుకుతాయి. మల్లెలు, మామిడి పిందెలు, వేపపూత ఇలా పూల వాసనలతో వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యం నుంచే మొదలవుతుంది. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు, గుడి పడవ, మలయాళీలు, విషు, సిక్కులు, వైశాఖి, బెంగాలీలు పాయిలా బైశాఖ్ అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం సహజం. బెంగాలీలు పాయిలా బైశాఖ్ అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం విశేషం. కానీ ప్రతి రాష్ట్రంలోనూ ఉగాది పచ్చడిని తయారు చేసుకుని తినడం సహజం. అందులో షడ్రుచుల మాదిరిగానే జీవితంలో కష్టసుఖాలు వస్తుంటాయని చెప్పడమే ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఈ రోజు చాలా మంది సెంటిమెంట్ గా భావిస్తారు. తెలుగు సంవత్సరాల్లో మొదటి రోజు కావడంతో ఆ రోజు మంచి పనులు ప్రారంభిస్తే ఏడాదంతా సంతోషంగా ఉంటారని నమ్మిక.